ఇజ్రాయెల్ తను దాడులు ఎంత సీరియస్గా చేస్తుందంటే తనని టార్గెట్ చేసినటువంటి దేశాలు 3 కాదు, టోటల్గా 4. ఈ మొత్తానికి సూత్రధారి ఇరాన్ నడిపిస్తోంది. డైరెక్ట్గా తను యుద్ధం చేయలేక యెమెన్లోని హౌతీ తీవ్రవాదుల ద్వారా, లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదుల ద్వారా, పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదుల ద్వారా ఇజ్రాయెల్ మీద దాడి చేసి యూదు జాతిని అంతం చేసి ఇజ్రాయెల్ని ఆక్రమించుకోవాలన్నటువంటి స్కెచ్. దానికి తోడు ఇరాక్, సిరియాలో ఉన్నటువంటి ఇదే ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎవరైతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటివి కూడా తోడు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ మొదట దెబ్బలు తింది, ఎదురు దెబ్బలు తింది, గట్టి దెబ్బలు తింది. ఆ తర్వాత పక్కా స్కెచ్తో సాగుతోంది. అందులో భాగంగా పాలస్తీనాలోని హమాస్ చీఫ్ ఎవరైతే హనియే ఇరాన్లోని అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం, కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వెళ్తే అక్కడే లేపేసింది. ఆ తర్వాత దాంతో ఏం చేయాలో అర్థం కానటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధాన్నే ప్రకటించింది. ఇజ్రాయెల్ రెడీగా ఉన్నామని చెప్పింది. అయితే ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేయడానికి ధైర్యం చాలట్లేదు. ముందు కాసిన మిస్సైల్స్ని వాడింది. ఆ మిస్సైల్స్ అన్నీ దారిలోనే పేలిపోయినాయి. కాబట్టి మిస్సైల్స్తో ఇరాన్ ఇజ్రాయెల్ని ఏమీ చేయలేదు. అలాగని పక్క దేశం కాదు గబక్కన గ్రౌండ్ యుద్ధం చేయడానికి. కాబట్టి ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి తన తీవ్రవాదులందరినీ ఒక్కటిగా చేర్చి యుద్ధానికి రెడీ చేసింది. అందులో భాగంగా హెజ్బుల్లాని వాడింది. హెజ్బుల్లా గ్రౌండ్ అటాక్ రెడీ అయిపోయింది, మిస్సైల్ అటాక్ ఇవన్నీ. అయితే హెజ్బుల్లాని మామూలుగా కాదు సర్వనాశనం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్. ఏకంగా నస్రుల్లాని వాళ్ళ చీఫ్ని లేపేసింది, తర్వాత వచ్చిన చీఫ్ని లేపేసింది. దాదాపు 25-30 మంది వాళ్ళకి నాయకత్వం వహించే వాళ్ళనల్లా లేపేసింది. ఇక అక్కడతో ఆగింది అంటే లేదు. ఇప్పుడు యెమెన్ హౌతీలు అక్కడి నుంచి ఏదైతే అమెరికా, యూరప్ దేశాలు కానీ ఈవెన్ మన దేశానికి సంబంధించిన షిప్పులు కానీ వస్తూ ఉంటే వాటిని పేల్చేస్తూ వచ్చినటువంటి హౌతీల మీద విరుచుకుపడింది. తాజాగా హౌతీల మీద వరుసపెట్టి చేస్తున్నటువంటి దాడులతో బిత్తరపోవడం అన్నటువంటిది ఇరాన్ వంతు అవుతుంది. అక్కడ హౌతీల వంతు ఒక ఎత్తు అయితే ఇరాన్ వంతు అవుతుంది. టోటల్గా హెజ్బుల్లాకి సంబంధించిన సీనియర్ నేత నబీల్ కౌక్తో పాటుగా సైదాలో 24 మంది హెజ్బుల్లా తీవ్రవాదులు చంపిన మరి కాసేపట్లోనే యెమెన్లోని హౌతీల మీద కూడా బాంబుల వర్షం కురిపించింది. ఇదే సందర్భంలో అక్కడి నుంచి పారిపోయి సిరియాలో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు హెజ్బుల్లా హౌతీ తీవ్రవాద నాయకుల్ని అక్కడ అమెరికా లేపేస్తుంది. 37 మంది లేపడేసింది. ఇది వరుసగా జాయింట్ అటాక్స్ చేస్తున్నది ఇజ్రాయెల్, అమెరికా.